హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను మీకు ప్రీతి జోడియాక్ మిక్సీ అన్బాక్సింగ్ అండ్ రివ్యూ చేయబోతున్నాను. దీని మోడల్ నెంబర్ MG218. 5 years మోటార్ వారంటీ, 2 years ప్రొడక్ట్ గ్యారంటీ, లైఫ్ లాంగ్ ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారండి. బట్ ఏమైనా డ్యామేజ్ అయితే దానికి మనం పే చేయాలి, సర్వీస్ మాత్రమే వాళ్ళు ఫ్రీగా ఇస్తారు. టూ ఇయర్స్లో డ్యామేజ్ అయితే మాత్రం రీప్లేస్ చేస్తారు. గ్రైండ్స్ టర్మరిక్ ఇన్ జస్ట్ 2 minutes. ఇది నిజం, నేను ట్రై చేశాను ఆల్రెడీ. ఇది నాకు 5200కి వచ్చింది. ఆఫర్లో తీసుకున్నాను ఫ్లిప్కార్ట్లో. దీని యాక్చువల్ ప్రైస్ వచ్చేసి 9635 రూపీస్. ఇది వారంటీ కార్డ్, ఇన్స్ట్రక్షన్ బుక్లెట్ ఒకటి వచ్చింది. టోటల్ బాక్స్లో మనకి ఈ ఐటమ్స్ అన్నీ వస్తాయి బేసిక్ యూనిట్తో పాటు. ఇది బేసిక్ యూనిట్. ఇవన్నీ నేను ఇప్పుడు మీకు ఏది ఎలా సెట్ చేయాలి అనేది మీకు చూపిస్తాను. ఇది బేసిక్ యూనిట్ అండి, చాలా క్యూట్గా ఉంది, బ్లాక్ కలర్లో. నాకు చాలా నచ్చింది ఇది. యూఎస్ మోటార్ ఫర్ సుపీరియర్ గ్రైండింగ్, ఫాస్టర్ మోటార్ కూలింగ్, ఓవర్లోడ్ సేఫ్టీ ఇండికేటర్, వైడర్ ఫీట్ ఫర్ స్టెబిలిటీ. పల్స్, మనం కొన్నింటికి పల్స్ యూస్ చేయాల్సి ఉంటుంది. ఇది 2.1 లీటర్ మాస్టర్ షెఫ్ జార్. మనకి ఇది చాలా యూజ్ అవుతుంది. దీనివల్లనే ఈ మిక్సీ నాకు బాగా నచ్చింది. పైన ఒక గ్లాస్ ఇచ్చారు, మెజరింగ్ కప్. ఇది ఆటా నీడింగ్కి యూజ్ అవుతుంది. ఇది ఒక కప్పు పిండి వేసినప్పుడు 1/2 కప్ వాటర్ వేయాలి. మనం దీంతో చపాతీలు చాలా ఫాస్ట్గా చేసుకోవచ్చు. అంటే మనకి చపాతీ పిండి కలిపే శ్రమ ఉండదన్నమాట. మనం ఎక్కువ దాని గురించే కదా లేజీ ఫీల్ అవుతాం. ఇది బ్లేడ్స్ ఇన్సర్ట్ చేయడానికి సపోర్టింగ్ స్టాండ్ అండి. ఇది నీడింగ్ బ్లేడ్. సపోర్టింగ్ స్టాండ్ పెట్టిన తర్వాత మనం ఏ బ్లేడ్ అయినా పెట్టాలి. ఇప్పుడు నేను నీడింగ్ బ్లేడ్ పెట్టాను. ఈ లిడ్ క్లోజ్ చేయాలి. ఈ మెజరింగ్ కప్తో 1 కప్ పిండి వేసినప్పుడు 1/2 కప్ వాటర్ వేయాలి. ఇది మనం రన్ చేసేటప్పుడు మనం పల్స్లో పెట్టుకోవాలి. ఇది చాపింగ్ బ్లేడ్. ఆనియన్స్ వెజిటేబుల్స్ ఏవైనా కానీ మనం చాప్ చేసుకోవాలనుకుంటే చాపింగ్ బ్లేడ్ పెట్టుకోవాలి. ఇది కూడా మనం పల్స్ యూస్ చేయాలి. ఇది లాక్ సిస్టమ్ ఇచ్చారండి, లాక్ అన్లాక్ చూసుకోండి. డిటాచ్ చేయడం, అటాచ్ చేయడం ఒకసారి చెక్ చేసుకోండి. ఇది బ్లేడ్ కప్లర్. ఇది స్లైసింగ్ బ్లేడ్. ఇది ఇలా ఇన్సర్ట్ చేసి అక్కడ ప్రెస్ చేయాలి. పైన లిడ్ పెట్టేయాలి.
మనం క్యారెట్స్ అవి ఏమైనా కానీ కీరా అలాంటివి ఇందులో వేసి ఈ పుషర్తో పుష్ చేయాలి. ఇక్కడ స్లైసెస్ అవుతాయి, అవన్నీ ఇక్కడ మనకి ఇక్కడ ఉంటాయి అన్నమాట, అప్పుడు స్టోర్ అవుతాయి. ఏది ఎలా అటాచ్ చేయాలి డిటాచ్ చేయాలి అనేది మనం ఒకసారి ప్రాక్టీస్ చేసుకోవాలి. ఈజీగానే ఉంటుంది. ఇది గ్రేటింగ్ బ్లేడ్ అండి, ఎక్కువ క్యారెట్ క్యాబేజ్కి యూజ్ చేస్తూ ఉంటాం. సేమ్ స్లైసింగ్ బ్లేడ్ లాగానే అక్కడ స్టోర్ అవుతాయి. లాక్ అయినప్పుడు అన్లాక్ అయినప్పుడు మనకు సౌండ్ వస్తుంది. కన్ఫ్యూజ్ లేకుండా. ఇది సిట్రస్ బౌల్, ఇది సిట్రస్ కోన్. ఆరెంజ్ జ్యూస్ చేసుకోవడానికి మనకి యూజ్ అవుతుంది బాగా. ఇది ఇక్కడ ఇన్సెట్ చేసి పైన ఆరెంజ్ పెట్టాలి. పల్స్ యూస్ చేసి మనం జ్యూస్ చేసుకోవచ్చు. ఇది 1/2 లీటర్ చట్నీ జార్. బ్లేడ్ షార్ప్ బ్లేడ్, ట్రాన్స్పరెంట్ డోమ్ వచ్చింది విత్ హ్యాండిల్. ఇది 1 లీటర్ జార్. స్పైసెస్ అవి పౌడర్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది మనకి. స్టెయిన్లెస్ స్టీల్ ఇచ్చారు విత్ హ్యాండిల్. దీనికి లిడ్ ఇచ్చారు, డోమ్ ఇవ్వలేదు. ఇది 1.5 లీటర్ బ్యాటర్ జార్. టిఫిన్స్ బ్యాటర్ ప్రిపేర్ చేయడానికి యూజ్ అవుతుంది. దీనికి కూడా ట్రాన్స్పరెంట్ డోమ్ ఇచ్చారు, స్టెయిన్లెస్ స్టీల్ విత్ హ్యాండిల్. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఇది ఇన్స్టెంట్ ఫ్రెష్ జ్యూసెస్ జార్. ఇది పుషర్, లోపల ఫ్రూట్స్ వేసి దీంతో పుష్ చేస్తాం. పుషర్ ఇన్సెట్ చేయడానికి ఇది. లాక్ అన్లాక్ ఇచ్చారు చూడు, ఇక్కడ లాక్ అన్లాక్ ఇచ్చారు. డైరెక్షన్స్ చూసుకోవాలి. ఇది గ్రేటర్ బ్లేడ్, జ్యూసింగ్ కోసం యూజ్ అవుతుంది. ఫస్ట్ ఫిల్టర్ పెట్టాలి, తర్వాత బ్లెండర్ లిడ్ పెట్టాలి, ఇలా లాక్ చేయాలి. లాక్ చేసేటప్పుడు సరిగ్గా చూసుకోండి. అది స్పౌట్ క్యాప్ ఇచ్చారు. సపోజ్ మనం క్యారెట్ జ్యూస్ చేయాలనుకుంటే క్యారెట్స్ అందులో వేసి ఇలా పుష్ చేయాలి. ఇక్కడ గ్లాస్ పెడితే గ్లాస్లో నుంచి జ్యూస్ ఫిల్ అవుతుంది. ఇది మనకి అక్కర్లేదు అనుకుంటే ఇచ్చారు. స్పౌట్ లిడ్ ఇచ్చారు. ఇది మనం ఇక్కడ ఇలా ఇన్సెట్ చేసుకుంటే జ్యూస్ బయటికి రాదు. మనం జ్యూస్ చేసిన తర్వాత గ్లాస్లో వేసుకోవచ్చు.
ఇప్పుడు దాని అవసరం లేదు, మనం ఈ లిడ్ పెట్టుకోవాలి. జ్యూస్ అలా వేసుకోవచ్చు. ఇది అక్కర్లేదు అనుకున్నప్పుడు అది క్లోజ్ చేసుకొని దీంతో జ్యూస్ వేసుకోవచ్చు. మనకి సపరేట్గా బ్లెండర్ హౌసింగ్ అసెంబ్లీ ఒకటి ఇచ్చారు. గ్రేటర్ హౌసింగ్ అసెంబ్లీని రిమూవ్ చేసి మనం బ్లెండర్ హౌసింగ్ అసెంబ్లీని ఇన్సర్ట్ చేసుకోవచ్చు. ఒక స్టాప్యులా ఇచ్చారు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.